8 సెక్షన్స్ లో ముఖ్యంగా 10 సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అని 307 అటెంప్ట్ మర్డర్ చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్లు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్స్ తో పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ని ఎట్లా కొడతారో ఆ విధంగా లోపల తో పాటు ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి. ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెంట్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి. సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు కనుచూపు మేరలో ఉంటారు, కింద వెళ్లి 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్ద పెద్దగా అరవడం కూడా జరిగింది. అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన విన్నాము అని కూడా మాకు ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఉన్నారు, వచ్చారు సునీల్ కుమార్ ఉన్నారు, ఏవన్ ముద్రముద్దాయి ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఇటువైపు చూడండి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని ఆ 4వ ముద్దాయిని కస్టడీకి తీసుకుంటారా, కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారు. డిసెంబర్ 10వ తారీఖు. మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా అతమా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్రకోణం దాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు, ఈ యాక్షన్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కుట్రకోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలుకి తీసుకెళ్తున్నారు, జిల్లా జైలు. ఓకే, థ్యాంక్ యూ.